ఇరాన్‌కి చెందిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయారు. కంటెక్స్ట్ ఏంట్రా అంటే 28 ఫిబ్రవరి 2026 అంటే నిన్న యునైటెడ్ స్టేట్స్ ఇంకా ఇజ్రాయెల్ 2 కోఆర్డినేట్‌గా కలిసి ఇరాన్ పైన స్ట్రైక్ చేయడం జరిగింది. అండ్ దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటిరా అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. సో, ఇక్కడ హైలైట్ థింగ్స్ చెప్తా వినండి. మనకి ఇరాన్ ఎయిర్ స్పేస్‌కి ఎళ్ళే ముందు బయట సినారియో చూస్తే 200 కంటే పైన ఫైటర్ జెట్స్ గాల్లో కనిపించాయి గైస్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి 200 కంటే పైన ఫైటర్ జెట్స్ ఒక దేశం మీద అటాక్ చేయడానికి వెళ్తుంటే ఆ సినారియో ఎట్లా ఉంటదనేది. బట్ ఇక్కడ ఇజ్రాయెల్ ఇంకా యూఎస్ యూజ్ చేసిన స్ట్రాటజీ క్రేజీగా ఉంటుంది. అదేంటంటే మనకి ఫైటర్ జెట్స్ ఎళ్ళే ముందు కమ్యూనికేషన్ జామర్స్‌తో ఉన్న జెట్స్‌ని అయితే పంపడం జరిగింది ఇరాన్‌లోకి. అండ్ ఈ జెట్స్ ఏం చేసినాయంటే మనకి ఇరాన్‌కి చెందిన రేడార్ సిస్టమ్స్ ఉంటాయి కదా! దాన్నయితే బ్లైండ్ చేసిందనమాట. అండ్ బ్లైండ్ చేసిందే కాక లోపటికెళ్ళగానే ఇరాన్‌కి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అడ్వాన్స్డ్ SA-65 అని చెప్పేసి దాన్నయితే డిస్ట్రాయ్ చేసేసారు. సో, డిస్ట్రాయ్ చేశాక లిటరల్‌గా ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్‌ని ఒక హైవే కింద వాడుకున్నారు గైస్ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ అయితే. అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్ చేసిన కంట్రీస్ సిటీస్ ఏందిరా అంటే టెహరాన్, ఇస్ఫాన్, కరాచ్ అండ్ కేమాన్షా అని చెప్పి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తే స్క్రీన్ పైన వచ్చేస్తాయి. అండ్ దీనికి రిటేలియేషన్‌గా మనకి ఇరాన్ కూడా అటాక్ చేయడం జరిగింది. అండ్ దగ్గరలో ఉన్న మనకి యూఎస్ మిలిటరీ బేసెస్ కానివ్వండి, ఇజ్రాయెల్ మిలిటరీ బేసెస్ గాని టార్గెట్ చేసుకుంటూ మనకి యూఏఈలో, సౌదీ అరేబియాలో అండ్ కువైట్‌లో, జార్డన్‌లో, బహ్రెయిన్‌లో కూడా అటాక్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మిలిటరీ బేస్ మీద కాకుండా ఇరాన్ యూఏఈకి ఇంకా కువైట్‌కి సంబంధించిన 2 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ని అయితే అటాక్ చేయడం జరిగింది గైస్. ఇక్కడ మనకు మేజర్ ఆబ్జెక్టివ్ అంటే ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంట్రా అంటే ఇక్కడ ట్రంప్ చెప్పడం ప్రకారము మనకి ఇరాన్ మిసైల్స్ కానివ్వండి, లేకపోతే మిలిటరీ మెన్స్ ఉంటది వాళ్ళని డిస్ట్రాయ్ చేయనీకి అండ్ మెయిన్‌గా అయితే గనక టు ప్రివెంట్ మనకి మన తెలిసిందే మీకు ఇజ్రాయెల్ ఎప్పటినుంచో ట్రై చేస్తుంది ఏందంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అన్న దాని మీద ఫైట్ చేస్తుంది. సో, దానికైతే ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే గనక ఆఫీషియల్‌గా ఇరాన్‌కి చెందిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అయితే చనిపోయారు. అండ్ యాహ్! గైస్ మీరింకా ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలనుకుంటే వెంటనే పేజ్‌ని ఫాలో అయిపోండి. అండ్ మీరేమనుకుంటున్నారు? అమెరికా చేసింది కరెక్ట్ పనా? కాదా? అనేది కింద కామెంట్ చేయండి. అండ్ యాహ్! గైస్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియో గనుక నాలెడ్జబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.